కృప చూపించినావు, దయతో కాపాడినావు. కృపనే చూపించినావు, నేను నే మరువనేసు, నేను నే విడువనేసు, నేను నే మరువనేసు, నేను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేను నే మరువనేసు, నేను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే మాకు శరణం, నీవే మాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను నే మరువనేసు, నేను నే విడువనేసు, నేను నే మరు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. వందాలండి. వందనాలమ్మా, థ్యాంక్ యూ మా. పాపినై ఉన్న మనలను శిలువ ద్వారా రక్షించిన యేసయ్యకు మనం ఎన్ని స్తుతులు చెల్లించినా మన రుణం అట్లా ఉండవలసిందే. మరి చక్కని పాట ద్వారా దేవుని స్తుతించినటువంటి మర్సీ ఫ్లోరాకు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ముఖ్యమైనటువంటి సమయంలో మనకు హేమలత గారు మనకు వాక్య పరిచర్యం చేస్తారు, తన సాక్ష్యాన్ని కూడా పంచుకుంటారు. ముందు ప్రసన్న సిస్టమ్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తారండి. ప్రసన్న ప్రసన్న హలో ప్రసన్న ఉన్నారా? ఆంటీ లేరా? ఆంటీ లేదు. చౌదరి ప్రసన్న గారే హేమలత సిస్టర్ని పరిచయం చేశారు. సిస్టర్ టీచర్గా వర్క్ చేస్తున్నారు, ఒంగోలులో ఉన్నారు. వారికి 2 కుమార్తెలు. ప్రభు సన్నిధికి భర్త గారు వెళ్ళిపోయారు. సిస్టర్ ప్రభు నమ్ముకున్నారు, నమ్ముకొని స్థానిక సంఘంలో ముందుకు సాగుతూ ఉన్నారు. వారు ఎలాగ ప్రభు నమ్ముకున్నారో, ఎలాగా ప్రభు వారికి సాయం చేశారో, తన జీవితాన్ని ఎలా మార్చారో, తనలో ఇచ్చిన మార్పును, ప్రభు వారికి చేసిన మేలను, అనుభవ సాక్ష్యాన్ని మనకు తాను మరి సాక్ష్య రూపంలో మనతో మాట్లాడతారు. సమయం ఉంటే వాక్య పరిచయం కూడా చేస్తారు. ఇప్పుడు సోదరికి ఈ సమయాన్ని మనం అప్పగిస్తున్నాము. సోదరి సిస్టర్ వందనాలండి. హేమలత గారు వందనాలు సిస్టర్ గారు, వందనాలండి. వందనాలు. స్టార్ట్ చేయండి. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం అండి. ఓకే. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభా, మీ శుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఓ తండ్రి,
పాపలం అయోగ్యులమైన మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా చేర్చుకొని తండ్రి అన్ని అందులకై వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినాను ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభా మీరే తండ్రి దీవించి ప్రభా నడిపించమని ప్రార్థిస్తూ, ఎందుకు పనికిరాని నన్ను ప్రభా నిలబెట్టుకుంటున్న విధానానికి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ఆరోపించుకుంటున్నాను మా ప్రియ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వినిపిస్తుంది కదా సిస్టర్? సిస్టర్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. కొంచెం వెనక్కి పెట్టుకో, కొంచెం వెనక్కి జరుగు. మీరు లేరు, పరిచయం చేస్తాం అనుకుంటే. సారీ అక్క, నేను కొంచెం బయట ఉన్నాను అక్క, ఒక్క నిమిషం వచ్చేసి లేట్ అయింది, జాయిన్ అయ్యాను అక్క. సారీ అక్క. ఓకే ఓకే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ముఖ్యంగా నా పేరు హేమలత, మా నాన్నగారి పేరు బాలకోటయ్య గారు, అమ్మ సరస్వతి. మేము ఒక హిందూ కుటుంబం నుండి రక్షణలోకి వచ్చానండి. నేను నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా చేసేవాళ్ళు. చాలా పూజలు అలా చేస్తూ ఎక్కువగా హిందూ ఆచారాల్లోనే మేము ఉండేవాళ్ళమండి. మా నాన్నగారికి మేము నలుగురం సంతానము, నలుగురిలో నేను పెద్దదాన్నండి. తర్వాత ఒక తమ్ముడు, మళ్ళా చెల్లి, మళ్ళా తమ్ముడు, ఇలా నలుగురంగా మేము సంతానము. అయినప్పటికీ చిన్నప్పటి నుండి కూడా నేను ఎక్కువ శాతం పూజల్లో ఉండేదాన్ని. అంటే నేను చెయ్యని పూజలు లేవు. చిన్నతనం నుండే తులసి కోటలు కట్టడం, చాలా పూజలు చేస్తూ చాలా ఇదిగా విగ్రహారాధనలో ఉండేదాన్ని. అలాంటి నన్ను మరి దేవుడు ఎన్నుకున్నాడేమో, ప్రభు ఎన్నుకొని తన సేవలో పిలుచుకున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఉపవాసాలు ఉండేదాన్ని, చాలా 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 పూజలు చేస్తూ గుళ్ళకు తిరుగుతూ అలా ఉండే కుటుంబం అండి మాది. నాన్నగారు అయితే ప్రతి సంవత్సరం తిరుపతి ఖచ్చితంగా తీసుకెళ్లేవాళ్ళు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మగవాళ్ళంతా గుండ్లు చేయించుకొని వచ్చి అలా మమ్మల్ని అలా హిందూ ఆచారంలో బతుకుతూ ఉండేవాళ్ళము. అలాంటి మేమందరం అయితే నాన్నగారు ఒక్కరి సాలరీ అయినప్పుడు మా నలుగురిని చక్కగా చదివించారు. నేను డిగ్రీ చేశాను, తమ్ముడు చెల్లెలు అందరూ చెల్లి MCA, తమ్ముడు MTech, ఇంకో తమ్ముడు డాక్టర్. ఇలా నలుగురిని బాగా చదివించారు. మంచిగా మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు నాన్నగారు. అయితే మా తల్లికి కొంచెం దేవుని భక్తి ఉంది. అంటే ఆమెకి చిన్నప్పటి నుండి బైబిల్ అనుభవం అయితే ఉంది తనకి. ఆ అనుభవం వల్ల ఆమె అయితే పూజలు చేసేది కాదు. నన్ను మాత్రం నాన్నగారి కోసం నేను చేస్తూ ఉండేదాన్ని. అలా అలవాటైన మమ్మల్ని మేము హిందువులుగా బ్రతుకుతూ మేము కూడా ఉండేది అంతా కూడా నాన్నగారు వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్ కాబట్టి ఎక్కువగా హిందువుల మధ్యనే మేము ఉండేవాళ్ళము. వాళ్ళ ఆచారాలు, వాళ్ళే మా ఫ్రెండ్స్. అలా 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 మేము ఉండే క్రమంలో ఉంటూ ఉండగా నాకు ఇంటర్మీడియట్ ఒంగోలు శర్మ కాలేజీలో చేరినప్పుడు మన సిస్టర్ విజయ నాకు పరిచయం అయిందండి. విజయ ప్రసన్న వాళ్ళు ఇంటర్లో పరిచయం అయ్యారు. విజయ నా క్లాస్మేట్. తను ఇలా దేవుని గురించి చెప్తూ తను బాప్తిసం తీసుకొని అలా ఉన్నప్పుడు నేను విజయాన్ని కొంచెం అంటే ఎగతాళిగానే మాట్లాడాను. క్రైస్తవులు అంటే అన్ని తీసేయాలి, అది అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటారు, ఎందుకు విజయ అని తనని నేను అలా అడిగినప్పుడు తను పాపం అంటే నాకు ఏం చెప్పలేక కొంచెం తను ఫీల్ అయ్యేది అనమాట. ప్రేర్ చేసేది తను నా కోసం. అలాంటి నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు వివాహం నిశ్చయమైంది. ఆ వివాహం ఎలా అంటే మా అత్తగారు చాలా భక్తి పరురాలు, క్రిస్టియన్ ఆమె. ఆవిడది అనంతపూర్ అన్నమాట. ఆవిడ ఎంత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్, అసలు హిందువులు చేసుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు. కానీ వాళ్ళ మా వారి మేనత్త కొడుకు
మా ఫ్యామిలీని కలుపుకోవాలనే కోరికతోటి బలవంతంగా ఆమెను ఒప్పించి మా వివాహాన్ని క్రైస్తవ వివాహమే చేశారు. అయితే నేను వివాహం అయితే చేసుకున్నాను. అత్తగారి దగ్గర మాత్రం నటించేదాన్నండి. అత్తయ్య ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏం చేశారు, అత్తయ్య దగ్గరికి వెళ్ళేప్పుడు బొట్టు తీసేసి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళా వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి బొట్టు పెట్టుకొని మామూలుగా నేను, అంటే నాకు మ్యారేజ్ అయినాకే నేను ట్రైనింగ్ అయ్యాను. డిగ్రీ వరకే చదివిన తర్వాత మ్యారేజ్ అయిందనమాట. అత్తయ్య దగ్గర మాత్రం నటిస్తూ ఉండేదాన్ని. నేను విసుక్కుంటూ ఉండేదాన్ని. అత్తయ్య ప్రతి వారం ఖచ్చితంగా చర్చికి రావాల్సిందే అంటే వెళ్ళేదాన్ని. వీళ్ళేంటి గంటలు గంటలు చెప్తారు, ఏముంది ఇక్కడ అని అట్లా విసుక్కుంటూ అలాగే వెళ్ళేదాన్ని. కానీ అత్తయ్య రోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టడం ఇవన్నీ తను నేర్పించేది, కానీ అదంతా కూడా ఇష్టపూర్వకంగా అయితే మాత్రం నేను చేసేదాన్ని కాదండి. అలా ఉన్న పరిస్థితుల్లో నాకు 92లో వివాహం అయితే 95లో నాకు జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చింది. అంతకుముందే 93లో పాప పుట్టింది. 95లో గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. నేను దర్శి వెళ్ళాను. ఇంకా అప్పుడు అనుకున్నా, అమ్మయ్య ఇప్పుడు నాకు మా అత్తగారి బాధ లేదు, హ్యాపీగా నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని. అలా ఆలోచనలతో అలా ఉన్న నేను అలాగే ఉన్నాను. తర్వాత అదే క్రమంలో చిన్న పాప పుట్టింది. పిల్లల్ని కూడా నేను గుడికి తీసుకెళ్తూ ఉండేదాన్ని. పిల్లల్ని కూడా అలాగే పెంచుతుండేదాన్ని. వాళ్ళ నాన్నమ్మ అరుస్తుండేది, నేను మాత్రం గుడికి తీసుకెళ్తూ. ఇలా జరుగుతున్న టైంలో మా తమ్ముడు బిహెచ్ఎంఎస్ అంటే హోమియో డాక్టర్గా చదివి తను డిగ్రీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి ఒక రెండో రోజుకే తనకేమైందంటే ఏదో జాండీస్ వచ్చినట్టు అనిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే తమ్ముడికి ఏమైంది, కిడ్నీ ఫెయిల్యూర్ అని, క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక డాక్టర్స్ చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్తున్న క్రమంలో వారు క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చారు కాబట్టి ఆయన కొంచెం ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి అలా అని వాళ్ళని తీసుకొచ్చి ప్రేయర్ చేసుకోండి అని మాకు చెప్పడం, అలా కొంచెం కొంచెంగా అట్లా చెప్తూ వచ్చేవాళ్ళు. అలాంటి టైంలో తమ్ముడికి విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడ అమ్మన్న హాస్పిటల్లో చేర్చినప్పుడు తమ్ముడు డాక్టర్ కాబట్టి ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ తోటి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా అవుతాయి అనేది వాడికి తెలుసు కాబట్టి తను ఏం చేశాడంటే హాస్పిటల్ నుండి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో మాకైతే తెలియదు, వెళ్ళిపోతే ఇంకా అప్పుడు మాకు అందరికీ ఏం చేయాలంటే, నేను ఒంగోలులో ఉండేదాన్ని. నాకు వేరే మా కొలీగ్ తను చెప్పేది, టీచర్ గారు మీరు దేవుడిని నమ్ముకోండి, టీచర్ గారు ప్రార్థన చేసుకోండి, దేవుడే మీకు సహాయం చేస్తాడు. నేను స్కూల్లో ఒకటే ఏడుస్తుండేదాన్ని, ఎందుకంటే చిన్న తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇద్దరికి 10 సంవత్సరాల డిఫరెన్స్. నేనే చిన్నప్పటి నుండి వాడిని కొంచెం పెంచాను. అమ్మకి సర్జరీ అవడం అన్నిటి వల్ల నేనే వాడిని ఎక్కువగా దగ్గరగా తీశాను కాబట్టి వాడంటే చాలా ఎఫెక్షన్గా ఉండేదాన్ని. ఆ తమ్ముడు అలా అయిపోయేసరికి నేను చాలా బాధపడుతుంటే స్కూల్లో ఏడుస్తుంటే ఆమె చెప్పేది, టీచర్ గారు ఏడవద్దండి, ప్రేయర్ చేసుకోండి, మీకు దేవుడు ఆదరణ ఇస్తాడండి. అలా చెప్తుంటే ఏమో చూద్దాం ఒకసారి ప్రేయర్ చేసుకున్నాం కదా అని ఆమె వాళ్ళ ప్రేయర్ గ్రూప్ని పంపించేది ఇంటికి. అప్పటి నుండి మేము కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాను ప్రేయర్స్కి. సరే వచ్చి ప్రేయర్ చేయండి, మా తమ్ముడు ఎటో వెళ్ళిపోయాడు, రావాలి, ప్రేయర్ చేయండి అలా అడగడము, వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయడము. ప్రేయర్ చేసిన తర్వాత ఒక 3వ రోజుకి మాకు మా తమ్ముడే ఫోన్ చేశాడు. ఎందుకంటే తను దూరంగా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలని స్లీపింగ్ పిల్స్ చాలా మింగినప్పటికీ క్రియాటిన్ ఎక్కువ ఉండడం వల్ల వాడికి వామిటింగ్స్ అయిపోయి ఆ మింగినవి పని చేయలేదు. ఇక నేను చనిపోవడం దేవుడికి ఇష్టం లేదేమో అనుకొని వెంటనే ఫోన్ చేశాడు మాకు, నేను పలానా చోట ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళండి అని. అప్పుడు మా వారు వెళ్ళి మా తమ్ముడిని తీసుకొని వచ్చారు. అప్పుడు కొంచెం విశ్వాసం వచ్చింది. అవును, ప్రేయర్ చేశారు, మా తమ్ముడు ఎక్కడున్నాడో మాకు తెలిసింది.
అని ఆ విశ్వాసంతో ఇక నేను కొంచెం కొంచెంగా అప్పటి నుండి నా ఇష్టపూర్వకంగా నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అలా మా కొలీగ్తో పాటు నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళి అలా ఉంటున్న టైంలో ఈస్టర్ అండి, గుడ్ ఫ్రైడే టైము. గుడ్ ఫ్రైడే తర్వాత ఎందుకు సండే వచ్చింది. ఆ రోజు పాస్టర్ గారు చెప్తున్నారు, మార్తా మరియా లాజర్ గురించి చెప్తూ చెప్తూ వేరే పాస్టర్ గారిని కూడా ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. మీరు పాస్టర్ గారికి కూడా కిడ్నీస్ ఫెయిల్ అయితే వాళ్ళ చెల్లెలు డొనేట్ చేసి సర్జరీ జరిగించి పాస్టర్ గారు ఇప్పుడు బాగున్నారు, ఆమె చెల్లెలు ఇలా చేసింది, వాళ్ళ ప్రార్థన జీవితం అదంతా చెప్తుంటే నేను ఆలోచనలో పడిపోయాను. పాస్టర్ గారు ఒకటే చెప్తున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తున్నారు. నేను కూడా అనుకున్నాను, అయ్యా నువ్వు నిజంగా నమ్మితే నువ్వు చేసే పని అయితే నేను నిజంగా ఇప్పుడే నమ్ముతున్నాను, నా తమ్ముడిని స్వస్థపరచు, అంతేనా చాలు ప్రభు. నేను ఇక ఈ క్షణం నుండి నేను నా వెనకటి జీవితాన్ని నేను మర్చిపోతున్నాను ప్రభు, నన్ను మార్చయ్యా అని ఒకే ఒక ప్రార్థన చేసుకున్నాను. నేను ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత తెల్లవారి స్కూల్కి వెళ్తే నన్ను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంటి టీచర్ గారు మీరు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారా, అదేంటండి స్టిక్కర్ పెట్టుకుంటారా, ఇట్లా అడుగుతున్నారు. లేదండి నేను పెట్టుకోవడం మానేసా. నాలో వచ్చిన మార్పు నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటి నాలో ఇంత మార్పు వచ్చింది. దేవుణ్ణి ఆ క్షణాన ఏ రోజైతే నేను రక్షకునిగా అంగీకరించాను, ఆ క్షణం నుండి ఇప్పటివరకు నేను వెనుదిరిగి చూడలేదు. ప్రభువే అన్ని విషయాల్లో నన్ను ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఉన్న టైంలో తమ్ముడిని హైదరాబాద్ తీసుకెళ్లారండి. హైదరాబాద్లో అమీర్పేటలో తమ్ముడు వాళ్ళు ఉండేవాళ్ళు. మా చెల్లి కూడా అమీర్పేటలోనే ఉండేది. అంటే అమ్మాయి జాబు కోసమని ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటూ అక్కడే ఉండేది. చెల్లికి డివైన్ లైట్ అసెంబ్లీ పాస్టర్ గారు అయిన జోబ్ దాస్ గారు, అన్నయ్య అలాగే ఆని సిస్టర్ వాళ్ళిద్దరూ పరిచయం అనమాట. ఆ పరిచయం తోటి చెల్లి అడిగి, అట్లా అన్నయ్య ఇలా వచ్చామండి అక్క అని అక్క చెప్తే, ఆ అక్క వచ్చేసి ప్రేయర్ చేయడము, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు వీళ్ళని ఫాలో అప్ చేయడము, అలా ఉండడము, అలా చూసి మేమెంతో అంటే దేవుని అంటే ఏంటో వాళ్ళ దగ్గర మేము చాలా వరకు నేర్చుకున్నాం. అంతకుముందు ఒక అపోహ ఉండేది, పాస్టర్స్ అంటే వస్తారు ఏదో అడుగుతారు ఏదో చేస్తారనే అపోహని ఆ పాస్టర్ గారు వాళ్ళు మాకు ఆ అపోహని తీసివేశారనమాట. వాళ్ళకి క్రమంగా అప్పటి నుండి మా ఫ్యామిలీ అంతా కూడా క్రమంగా బలపడటం మొదలైందండి. అలా తమ్ముడు బాల్యకం నుండి కూడా చర్చికి వెళ్తూ చాలా బలపడి, ఎంతగా అంటే నేను అంతకుముందు చాలా ఇన్నోసెంట్ ఉండేదాన్ని. ప్రతిదీ ఏది ప్రపంచం తెలియని ఇన్నోసెంట్ ఉన్న నన్ను ఒక మనిషిగా మార్చాడనమాట. దేవుని గురించి దేవునిలో రోజు గంటలు గంటలు మాట్లాడేవాడు. ఇట్లా దేవుడు ఇలా ఉంటాడు, ఇలా చేయాలక్క, అదక్క, ఇలా అన్ని విషయాల్లో నన్ను బలపరుస్తూ దేవునిలోకి నడిపించి అలా నడిపించిన వాడు మా తమ్ముడు శ్రీకాంత్. అందరికంటే లాస్ట్ వాడు అయినప్పటికీ కూడా మమ్మల్ని చాలా 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 నన్ను చాలా బలపరిచాడు. ఒక ప్రపంచాన్ని చూపించాడు. ఒక గైడ్ గా ఉండి నాకు మంచి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది నేను అడిగేదాన్ని, అరే శ్రీకాంత్ ఏంట్రా నాకు ఇంతకాలము ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కాదు, ఎందుకు అని అంటే, అక్క దేవుడు ఒక పొర కల్పిస్తాడక్క, ఆయనని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలుగా అవుతామో ఆ రోజు నా పొరలన్నీ రాలిపోయి అప్పుడు నిజమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడక్క, అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపునిస్తాడక్క అని అలా అలా తమ్ముడు నన్ను బలపరుస్తూ ఉండేవాడు. తమ్ముడైతే మాత్రం జోబ్దాన్న గారి ద్వారా చాలా బలపడ్డాడండి. అలా బలపడి మా ఫ్యామిలీ మొత్తం అక్కడికే ఆ చర్చికే వెళ్తా ఉండేవాళ్ళు. తమ్ముడు, చెల్లి, అమ్మ అందరూ అక్కడే బాప్తిసం తీసుకున్నారు. ఇంకో తమ్ముడు మొత్తం ఫ్యామిలీ, నా అన్న నేనే ఒంగోలులో తీసుకున్నాం కానీ వాళ్ళందరూ హైదరాబాద్ డివైన్ లైట్ అసెంబ్లీలోనే తీసుకున్నారండి. అలా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఫ్యామిలీని నిలబెట్టారండి. అలా జరుగుతున్న టైం తమ్ముడికి సర్జరీ జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. జరిగి అక్కడే
అంటే నేను ఎక్కువగా ఫోన్ల ద్వారానే ఉండేదాన్ని. కానీ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు మాత్రం చర్చ్‌కి వెళ్తా ఉండేదాన్ని. అన్న వాళ్ళు నాకు కూడా బాగా పరిచయంగా ఉండేవాళ్ళు. అన్న అక్క అయితే అక్కడే మాకు క్రిస్టియన్ జీవితం ఏంటో తెలియని, చర్చికి ఎలా ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అవన్నీ కూడా పెద్దగా తెలిసేది కాదు. అలాంటి నాకు వీబీఎస్ పరిచర్యలు వాళ్ళు నన్ను పిలుచుకున్నారు. వీబీఎస్ పరిచర్య చేశాను. అక్కడే నేను ఫస్ట్ వీబీఎస్‌లో పనిచేశాను. కొన్ని అనుభవాలన్నీ కూడా నాకు హైదరాబాద్ ఆ చర్చ్‌లోనే నేర్చుకున్నాను నేను. తర్వాత ఒక 3½ ఇయర్ ఉన్నాడు తమ్ముడు. ఆ తర్వాత మళ్ళా తను బా బాలేక తనే చనిపోయాడండి. కానీ ఆ టైంలో ఆహ్, ఎలా అంటే తమ్ముడు హ్మ్. ఆ రోజు హాలిడేస్ ఇచ్చారు. నేను హైదరాబాద్ వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నాము. జోబన్న ఆయన సిస్టర్ వాళ్ళంతా సువార్త దండయాత్రకి వెళ్ళున్నారు. అప్పుడు చర్చ్‌లో శ్యామ్ అన్నను పిల్లలు ఉండేవాళ్ళు. విష్ణు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళైతే తమ్ముడు కోసం చాలా పరిచర్య చేసేవాడండి. మేము అక్కడే తెలుసుకున్న క్రిస్టియన్ దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటది. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఇలా పరిచర్య ఇలా ఉండాలి అని ఆ చర్చ్‌లో చాలా నేర్చుకున్నాను నేను. అప్పుడు వాళ్ళు మాకు చూయించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేమండి. అలా మమ్మల్ని పరామర్శిస్తూ అలా ఉన్నప్పుడు తమ్ముడు చనిపోయినప్పుడైతే హైదరాబాద్ సిటీలో ఈ దిక్కుతోచని ఈ స్థితిలో మా ఫ్యామిలీ ఉంది. ఎటెళ్ళాలి? డెడ్ బాడీని తీసుకొని మా పెద్ద తమ్ముడు ఒంగోలు వెళ్ళిపోతామన్నా, మేము ఇక్కడ ఎవరున్నారు మాకు, మేము వెళ్ళిపోతాము. వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిపోతా అంటే అది మిడ్‌నైట్ 2:00 ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్తారు? ఏమొద్దు అని చెప్పేసి వీళ్ళు అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే జోబన్ గారు వద్దు చర్చ్ దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. చర్చ్‌లో తీసుకెళ్ళి చర్చ్‌లో బాడీని పెట్టి ఆ నైట్ అంతా వాళ్ళు మమ్మల్ని ఎంతో ఆదరించి శ్యామన్న చేసిన పరిచర్యను నేను మర్చిపోలేను. అన్నయ్య మా అందరికి టీలు పెట్టించి ఎంత ఎంత అంటే పాటలు పాడుతూ సంఘాన్ని అంతటిని రప్పించి అసలు నిజంగా అండి ఆత్మీయత అంటే అక్కడే మేము చూసాము. ఆ ఆత్మీయత చూసిన తర్వాతే మాకు కంప్లీట్ గా మాలో మార్పు వచ్చింది. ఇంకా అంతకుముందు కొంతే బలపడి ఉన్నాం మేము. కానీ ఈ నాన్నగారు ఎలా ఉండేవాళ్ళంటే ఎవరైనా పాస్టర్ ఇంటికి వస్తే మీరు ముందు బయటికెళ్ళి తర్వాత మాట్లాడండి అనేవాళ్ళు. అలాంటి నాన్నగారు వాళ్ళు చేసిన పరిచర్యను చూసి ఇంకసలు క్రమంగా నాన్న కూడా మారిపోయి తను కూడా క్రమంగా చర్చికి వచ్చేవాడు. ప్రతి సండే ముందు కూర్చొని ఫస్ట్ ఉండేవాడు నాన్నగారు. అలా మా కుటుంబాన్ని మార్పు జరగటంలో కూడా వారు మాకు చాలా సహాయం చేశారండి. ఈ ఈ ఈ విషయంలో వారిని మేము దీన్ని ఈ ముందు అన్న వాళ్ళకి నేను రుణాలు చెల్లిస్తున్నాను అన్నమాట. అంతగా మమ్మల్ని ప్రేమించి అంతగా బలపరిచిన ఆ సంఘం అండి ఆ సంఘము. ఆ తర్వాత ఇంక మేము ఒంగోలు వచ్చేసాము. తమ్ముడిని తీసుకొని ఒంగోలు వచ్చి ఇంక బర్యాలు చేస్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా హైదరాబాద్ నుండి 25-30 మంది వచ్చి తమ్ముడిని బర్యాలను జరిపించి అన్ని కార్యక్రమాలు అయిపోయే వరకు ఉండి వాళ్ళు మళ్ళా హైదరాబాద్ వెళ్ళారండి. అలా 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 మాకు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోగలిగాము. ఆ తర్వాత ఇక మా కుటుంబము మొత్తము దేవుని నుండి వెనుతిరిగి చూడటం అయితే మాకు ఇంక లేకుండా పోయింది. ఆ టైంలో నేను కొన్ని విషయాలు గమనించానండి. మా బంధువులంతా హిందువులు. హిందువులు అంటే ఎలా ఉంటారంటే చనిపోయారా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, వాళ్ళని మనం తాకకూడదు, ఆ బాడీని మనం తాకకూడదు. ఎవరైనా వచ్చి పొరపాటున తాకపోతే నువ్వు ఈ వాళ్ళు బంధువులు అంటే వాళ్ళు వేరు మనం వేరు, మీరు తాగకూడదు, ఆడపిల్లలు మీరు ఉండకూడదు, ఇలా ఇలా ఏవేవో ఆచారాలు చెప్తున్నారు. అలా చెప్పే టైంలో వాళ్ళైతే ఎక్కడి నుండో వచ్చి వాళ్ళు చేశారు. ఏంటి ఇదంతా అని ఒక ఆలోచన అనేది మాకు అప్పుడు కలిగిందనమాట. దాని ద్వారానే మేము చాలా బలపడ్డాము. తర్వాత మేము ఒంగోలులో మాకు ఫ్యామిలీ అప్పటి వరకే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నేను నాకు 2 పిల్లలండి. పెద్ద పాప మనోజ్ఞ, చిన్న మన్విత.
పెద్ద పాప 10th కి వచ్చింది. 10th కి వచ్చేసరికి దూరం అయిపోయింది స్కూల్కి దగ్గరలో ఒక హౌస్ రెంట్‌కి తీసుకుందామని మేము ఆలోచిస్తూ ఉంటే మాకు నా ఫ్రెండ్ ద్వారా ఒక హౌస్ దొరికిందండి. అది ఎలా అంటే కంప్లీట్ హిందూస్ లొకాలిటీ. హిందూస్ లొకాలిటీలో అందరూ హిందూస్ అంటే క్రిస్టియన్స్ అని మొహం చూసి మేమివ్వము అని చెప్పే స్థితి అన్నమాట ఆ ప్రాంతంలో. అలాంటి స్థితిలో మా ఫ్రెండ్ ఆ ఇల్లు చూయించి హేమ ఇక్కడ ఇల్లుంది మాట్లాడు నంబర్ ఇదిగో అంటే నేను ఆ నంబర్‌కి ఫోన్ చేసి ఓనర్ గారితో మాట్లాడాను. అండి ఇట్లా మేము క్రైస్తవులం అండి. మా ఇంట్లో ప్రేయర్స్ జరుగుతాయి. మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఇల్లు ఇవ్వండి అంటే ఆయన ఒకటే చెప్పారు, అమ్మ మీరు ప్రేయర్ చేసుకున్నా ఏం చేసుకున్నా పర్లేదు, నా ఇంటిని జాగ్రత్తగా చూడండి అని. సరేనండి అని ఆ ఇంట్లో మేము వచ్చిన తర్వాత క్రమంగా నెలకోసారి అట్లా కుడికి పెడుతుండేదాన్ని. అంటే లేడీస్‌ని పిలుచుకొని, పాస్టర్ గారిని పిలుచుకొని ప్రేయర్ పెట్టిస్తుండేవాళ్ళం. అలా జరిగే క్రమంలో మాకు ఆ ఇల్లు అమ్మేస్తామని ఓనర్ చెప్పారు. అమ్మేస్తామంటే హ్మ్, మా వారికి మాకు ఆ ప్రాంతంలో ఉండాలనే ఒక ఆలోచన ఉంది. ఎలా అంటే మేము సెమీ క్రిస్మస్ చేసేవాళ్ళం. క్రిస్మస్ డిసెంబర్ మాసంలో ఏదో ఒక రోజు సెమీ క్రిస్మస్ చేస్తే అందరూ హైందవులైనప్పటికి కూడా వాళ్ళందరూ వచ్చి ముందు వరుసలో కూర్చొని వాక్యం విని చక్కగా భోజనాలంటే వాళ్ళే కలిసి వడ్డించటము ఇదంతా చూసిన తర్వాత వీళ్ళందరికీ దేవుని ప్రేమ ఏదో తెలిసింది. వీళ్ళకి మనం అంటే మనం సువార్త తెలియచేయాలి అని చెప్పేసి అప్పుడప్పుడు ఓపెన్ మీటింగ్ లాగా ఇంటి ముందే పెద్ద షామ్యానేసేసి పెట్టితే ఓ 200-300 మంది రావడము, ఆ బజార్ వాళ్ళందరూ చుట్టూ కూర్చొని వింటూ ఉండడము ఇవన్నీ గమనించాం. ఈ ప్రాంతంలోనే మేముంటే బాగుంటది కదా, ఇక్కడే మేమేదో ఇలాగే దేవుని సువార్త అందిస్తే బాగుంటది కదా అనే ఆలోచనతోటి మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఓనర్ చెప్పారు, మేము ఇల్లు అమ్మేస్తామండి, మీరు ఇల్లు ఖాళీ చేయండి అన్నారు. అంటే మేము ఎంతండి అంటే 45 లక్షలు చెప్పారు. అంటే అది మా స్థితికి మాత్రం చాలా ఎక్కువ అన్నమాట. నేను చిన్న టీచర్‌ని. ఒక్కదానిదే శాలరీ, పిల్లలు చదువుతున్నారు. మాకు వెనకేం ఆస్తులు లేవు. కానీ ఆ ఇల్లు కొనాలి అని ఒక ఆలోచనతోటి మా వారు మేము ప్రేయర్ చేస్తే ఆ దేవుని మహాకృపను బట్టి మాకు వేరే చోట ఉన్న సైట్ డబల్ అమ్మడము అన్ని కలుపుకొని లోన్లు తీసుకొని అసలు ఒక అసాధ్యమైన కార్యాన్ని మా దేవుడు మాకు సాధ్యం చేసి మేము రెంట్‌కి వెళ్ళి ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఆ ఇంటిని మాకు సొంతం చేశారు ప్రభు వాళ్ళ దయ వల్ల. ఆ ఇంటిని మేము సొంతం చేసుకోగలిగాం. అప్పుడు ఆ ఇల్లు ఎప్పుడైతే మేము కొనగలిగామో అప్పుడే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు. ఈ ప్రాంతంలో మనకి అప్పుడప్పుడు అంటే నెలకి ప్రార్థన పెడుతున్నాము. అలా కాదు, ఇక్కడే వారం వారం జరిగితే ఎలా ఉంటది అనే ఆలోచనతోటి మేము ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది పాస్టర్స్‌తో మాట్లాడితే వాళ్ళేం చేశారంటే హ్మ్, వారానికి ఒకళ్ళం వస్తాం మేము. వారానికి ఒకళ్ళం వచ్చి ఇంట్లో ప్రార్థన పెడతామని చెప్తే కొందరుగా ఒక 10 మంది అట్లా కూడుకునేవాళ్ళం. అలా కూడి అలా ప్రార్థన జరుగుతా ఉంటే మా వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి తలంపు ఏమొచ్చింది, చర్చి పెడదామనే తలంపు వచ్చింది. సరే, దేవుడిచ్చిన ఇల్లు దేవునికి మందిరానికి ఉపయోగిద్దాం అనే ఆలోచనతోటి ఇద్దరం ప్రార్థన చేసుకొని పైన చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి ఓ పాస్టర్ గారిని పెట్టుకొని మేము ఆయన కూడా మంచి భక్తి కలిగిన పాస్టర్ గారండి. ఆయన ఎంత భక్తిపరుడంటే ఆర్టీసీలో మంచి పోస్ట్‌లో జాబ్ చేశారు. పైసా ఆశించేవాళ్ళు కాదు ఆయన. ఉచితంగా ఎంత చక్కగా ఆ ప్రాంతంలో సేవ చేసి అన్ని కార్యక్రమాలు చక్కగా జరిపించేవాళ్ళము. ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్, చర్చి ఫౌండేషన్ డే అట్లా చేస్తే ఓపెన్ మీటింగ్స్‌కి ఎవ్వరి వల్ల కూడానండి ఒక్క వ్యతిరేకత కూడా లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళు కొంతమందైతే రాకపోయినా సరే బయట కూర్చొని సువార్త వింటూ ఉండేవాళ్ళు. ఇందుకోసమన్నా మేము ప్రేయర్ పెట్టించాలి, ఈ సెమీ క్రిస్మస్ ఇవి చేయాలి, సువార్త ప్రకటించాలి అని ఆలోచనతోటి మాకు వ్యయ ప్రయాసలకి ఓర్చుకొని మేమే సొంతగా
అన్ని సమకూర్చుకొని పాస్టర్స్ని పిలుచుకొని మీటింగ్ పెట్టేవాళ్ళమే. చాలా గంభీరంగా ప్రతి కార్యక్రమం చాలా గంభీరంగా జరుగుతూ ఉండేది. అలా అలా దేవుని సేవలోకి మమ్మల్ని దేవుడు నడిపించుకుంటూ ఉండేవాడు. అలాంటి టైంలో మాకు మా జీవితంలో దేవుడు ప్రతి విషయంలో ముందుండి అన్ని విషయాల్లో నడిపించి ఎంతో శోధనలు వచ్చినప్పటికీ ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అన్ని ప్రభువా ఈ పని ఎలా అయ్యా, నేనున్నానుగా బిడ్డ చేస్తాను అన్నట్లుగా అట్లా నడిపిస్తూ ఉన్నప్పుడు నాకు అన్ని దగ్గర ప్రాంతాల్లో నేను జాబ్ చేశాను. ఒంగోలుకి చివరిగా ఒక చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. 2 hours ప్రయాణం. ప్రయాణంలో రోజు లేట్ అయిపోతా ఉండేది. మా వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను వెళ్ళలేనండి, నేను చేయలేను ఈ జాబు, నా వల్ల కాదు అంటే, ప్రార్థన చేద్దాం, భయపడకు, దేవుడు సహాయం చేస్తాడు అంటే, అలా ప్రార్థన చేస్తూ ఉంటే మేము ట్రాన్స్ఫర్ కోసము అప్లై చేసినప్పుడు దేవుడండి ఆశ్చర్యంగా నాకు అది ఎంత అంటే గవర్నమెంట్ ఆర్డర్ కోసం ట్రై చేసాం. అందరికీ ఎంతెంతో డబ్బులు, లక్షల్లో డబ్బులు పెడితే గానీ గవర్నమెంట్ ఆర్డర్స్ రావు. కానీ నాకైతే ఏం ఖర్చు పెట్టలేదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఆ పోస్టింగ్ ఆ ఖాళీ ఎక్కడైతే ఉందో ఆ ఖాళీ వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చున్నారు ఆల్రెడీ. ఆ ఇచ్చున్న ఆర్డర్ని నేను చెప్పేసాను, అయ్యో వచ్చేసేయండి, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, ఎందుకండి వచ్చేయండి ఇంటికి అంటే, ఏంటి అన్నమాట మాట్లాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని ఆయన ఇంకా బలంగా ప్రార్థన చేసుకొని ఎమ్మెల్యే గారి ఫోన్ చేయగానే నేను వస్తున్నాను అక్కడే ఉండని చెప్పేసి ఆయన వచ్చి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని ఆర్డర్స్ నిమిషాల మీద మార్పిచ్చేసి అసలు ఆశ్చర్య రీతిలో వేరే వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయించి నాకు ఇప్పించి అంటే నూతలపాడులో నాకు మళ్ళా పోస్టింగ్ రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అది ఇప్పటికీ అది మనుషులు చేసిన కార్యం అయితే కాదండి. ఎందుకంటే ఎంతో మంది బలవంతులు ఎమ్మెల్యేలు వాళ్ళందరితో పోటీ పడి ఏ విధమైన డబ్బు ఏమీ లేదు, ఒక ప్రార్థన అనే ఆయుధంతో మేము ప్రార్థనతో మేము ప్రార్థించి వెళ్ళారు మా వారు. అలాంటి ప్రార్థనతోటి మాకు ఆ కార్యాన్ని దేవుడు మాకు సఫలం చేసి నూతలపాడులో నాకు పోస్టింగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చినందుకు దేవునికి అప్పుడు మేము ఎంతగానో వందనాలు చెల్లించుకున్నాము. ఇలా దేవుడు చేసిన కార్యాలు ఒకటి అని లెక్కకు మించి ఎన్నో నేను చెప్పలేనండి. ఇక ఆ పిల్లలు చదువుల విషయంలో అయితే నాకు 2 పిల్లలు ఆడపిల్లలు. 2 పిల్లలు అయినప్పటికీ ఇంటర్మీడియట్ అయింది. వాళ్ళిద్దరిని దూర ప్రాంతాల్లో పెట్టి చదివించాము. పెద్దమ్మాయి వైజాగ్లో చదివింది, చిన్నమ్మాయి భీమవరం చదివింది. చాలా అంటే హాస్టల్ ఫీజులు అయితే సంవత్సరం తిరిగేసరికి చాలా ఫీజులు అయ్యేది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చేది. అయినప్పటికీ ప్రభా ఏం చేసేది, అన్నిటికీ నేనున్నాను అని చెప్పి దేవుడు ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరించి సహాయం చేసి నా బిడ్డలు చక్కగా చదువుకోవడానికి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేశాడు. బిడ్డలు వస్తూనే క్యాంపస్లో జాబ్స్ తీసుకొచ్చుకొని బిడ్డలు చక్కగా సెటిల్ అయిపోయి మంచిగా వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. వాళ్ళకి బిడ్డలు కూడా ప్రభు భయభక్తులతో పెంచడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు బిడ్డలకి ఇచ్చిన జ్ఞానానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు సాఫ్ట్వేర్లుగా ఉన్న టైంలో. పెద్ద పాప వివాహం కూడా అదొక అద్భుతంగానే జరిగిందని చెప్పాలి. కరోనా టైంలో పాపకి వేరే అంకుల్ ద్వారా మాకు మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ అంకుల్ చెప్పారు, మా చిట్టుబాబు ఇట్లా చూస్తున్నానయ్యా అంటే, సరే అంటే వాళ్ళు చూస్తే పెద్ద ఆఫీసర్, వాళ్ళ ఫాదర్ అల్లుడు గారి ఫాదర్ అంత ఆఫీసర్ వాళ్ళు మేమేముంది చిన్న ఫ్యామిలీ, మనకి వాళ్ళకి ఎక్కడ సరిపోద్ది, మనమే వాళ్ళతోటి సరిదోగలమా అనే ఆలోచన ఉన్నట్టు అద్భుత రీతిగా మంచి ఫ్యామిలీని బిడ్డకు దయచేశారు అనమాట. అత్తగారు, మామగారు, వాళ్ళ ఆడపడుచు కానీ ప్రతి ఒక్కళ్ళు బిడ్డల్ని ఎంతో ప్రేమగా ఎంత చక్కగా దేవుని వాళ్ళ కుటుంబం కూడా దేవుని భయభక్తులతో ఉండి దేవుని సేవ చేసే కుటుంబం అని కేవలం దేవుని బట్టే మా పాపని వాళ్ళ కోడలుగా చేసుకున్నారు అనమాట.
అన- అలాంటి ఉమ్, అలాంటి ఎన్నో ఎన్నో మా ఫ్యామిలీస్ లో జరిగించారు ప్రభు. ఇంకా పాపకు ఒక పాప పుట్టిందండి. ఆ పాప చక్కగా అన్ని విషయాల్లో, చిన్న పాప విషయంలో, మనవరాలి విషయంలో, ప్రతి విషయంలో దేవుడు అనుకోని రీతిగా అద్భుతంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సంఘం చక్కగా జరిగిపోతూ ఉన్న టైంలో మా పాస్టర్ గారికి అనారోగ్యంతో పాస్టర్ గారు ఆ, చనిపోవడం జరిగింది. పాస్టర్ గారు చనిపోయారు. ఇంకా సంఘాన్ని ఎలా నడిపించాలి అని మేము మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటే ఉమ్, కొంతమంది పాస్టర్స్ పిలుచుకునేది, వారం వారం వేరొకళ్ళు వచ్చేది. అలా ప్రార్థన చేస్తూ ఉంటే చాలా మంది మాకు సలహా ఇచ్చారు, ఎందుకన్నా మీరు ఇలా వారం వారం చేయటం, మీరే సేవ ఎందుకు చేయకూడదు, మీరే నిలబడండి అన్న, మీరే వాక్యం పరిచర్య చేయండి అన్న అని మా వారిని చాలా మంది పాస్టర్స్ బలపరిచి ఆయనకి ఆయనే పాస్టర్ గా నియమించేలాగా మమ్మల్ని బలపరిచారు. ఆయన పాస్టర్ గా అంటే అభిషేకం తీసుకొని ఇంకా ప్రభు వల్ల ఇస్తూ ఆయనే పరిచర్య చేస్తూ అలా సాగిపోతా ఉంది మా జీవితం. అలాంటి టైంలో మా వారికి ఉమ్, అంటే హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. ఆయన మార్చి ఈ ఈ సంవత్సరం మార్చిలో 29వ తేదీన నేను స్కూల్ నుండి వస్తున్నాను. ప్రతిరోజు నన్ను బైపాస్ సెంటర్ అని ఇక్కడ బస్ దగ్గరకు వచ్చి నన్ను ఇంటికి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చే ఆయనకి ఆ రోజు ఫోన్ చేశాను, నేను వస్తున్నాను, ఇలా బస్సులో ఉన్నాను అంటే ఆయన మాట్లాడేది ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటండి అట్లా మాట్లాడుతున్నారంటే ఏదేదో చెప్తున్నారు. ఇంకా మా అల్లుడు గారు ఉన్నారు, ఫోన్ తీసుకొని, అత్తయ్య మావయ్య ఏంటో తేడాగా మాట్లాడుతున్నారు అత్తయ్య, మీరు త్వరగా వచ్చేయండి, మావయ్యకి బీపీ కూడా బాగా పెరిగిపోయింది అత్తయ్య అన్నారు. సరే అని వచ్చేసరికి ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోతూ హై బీపీలో ఉన్నారు, అన్కాన్షియస్కి వెళ్ళిపోతా ఉన్నారు. వెంటనే మేమందరం కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ అన్నారనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి ఐసీయూలో పెట్టేసి ఆయన్ని ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చి బ్రెయిన్లో అంటే బ్రెయిన్ స్వెల్లింగ్ వచ్చింది, అందుకే ఇలా అయిపోయారు, టయానికి వచ్చారు, అంతా సెట్ అయిపోయింది అని చెప్పేసి ఒక 10 daysకి ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత చక్కగానే ఉన్నారు, అన్ని విషయాల్లో బాగా ఉన్నారు. అంటే మళ్ళా తను పరిచర్య చేస్తూ ఉన్నారు, చర్చ చూసుకుంటున్నారు, ఇంట్లో విషయాల్లో అన్నిట్లో బాగా ఉన్నారు. అలా బాగా మంచిగా ఉన్నారు. అలా మంచిగా అన్ని పనులు చేస్తున్నప్పుడు డాక్టర్స్ అయితే ఒకటే చెప్పారు, ఏ ఆయనని ఒంటరిగా పంపించొద్దు, బండి డ్రైవింగ్ చేయొద్దు అంటే తను ఒకటే చెప్పేవాళ్ళు, నాకు దేవుడు తోడున్నాడు, నన్ను ఎవ్వరు ఏమి అనొద్దు, నేను దేవుడు నడిపించినంత కాలం నేను నడుస్తాను, దేవుడు నన్ను కావాలంటాడా తీసేసుకుంటాడు, అంతేగాని మీరు ప్రతి విషయానికి నాకు అడ్డులు చెప్పొద్దు, నన్ను ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని చెప్పేసి మీరు నన్ను ఆటంకపరచొద్దు, నేను ఈ పనులన్నీ చేసుకుంటానని చెప్పేసి అలా అంటే దేవుడు ఆయనకి ఎలా అంటే ఉదయం 4:30కి లేసారంటే ఇంకా అదే ప్రేయర్ లోనే ఉంటారు, ఎప్పుడు పైన ఉంటారు, ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటారు, ఎప్పుడు ప్రేయర్ లోనే ఉండే ఆ మనిషి అంత విశ్వాసంతో నన్ను ఒకటే చెప్పు, ఎలా ఉంటానా నేను ఉంటాను, లేదా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను, నన్ను మాత్రం మీరు ఎవరు ఆటంకపరచొద్దు అని. అలా అంటే మేము బాలేదు కదా, ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా మీరు అంటే, మీరు ఎవ్వరు ఏం మాట్లాడు, ఇలాగే చెప్పేవాళ్ళు. అలా చెప్తూ 3 నెలలు గడిచాయి. ఇంకా మార్చి జూన్ వచ్చేసింది. జూన్లో ఆయనకి సైట్ కొంచెం కళ్ళు కనిపించట్లేదు, మేము నాకు కనిపించట్లేదు అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. సరే వెళ్దామంటే నాకు సెలవులు లేవు, మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ఆ రోజు నాకు డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరకలేదు,
మండే రమ్మన్నారు, నువ్వు కూడా రా వెళ్దాం ఇద్దరం అన్నారు. సరే అని ఇద్దరం ఆ రోజు హాలిడే అయితే ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే డాక్టర్ గారు చూసి అంతా బాగుంది, నీకు ఎందుకు కళ్ళు కనిపించట్లేదు అంటున్నారు. నేను చెప్పాను, సార్ ఇట్లా అంతకు ముందు ఈయనకి ఇట్లా బ్రెయిన్ లో డిస్టర్బెన్స్ వచ్చింది అంటే, అమ్మ అది చెప్పు, ఈయనకి ఆ ప్రాబ్లం ఏదో ఇదైందమ్మా, ఒకసారి ఎక్కడైతే చూపించారో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళమ్మా అని చెప్పారు. ఇక మేము అలా సంఘమిత్ర హాస్పిటల్లో ఆయన చూపించాం కాబట్టి అక్కడికే తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఉందండి ఈయనకి చూపు, ఇది పరిస్థితి అంటే ఆయన వెంటనే ఎంఆర్ఐ తీసుకొని చేయించి, ఎంఆర్ఐలో తీసుకొని నా దగ్గరికి రండి అమ్మా చూద్దాము అన్నారు. తెల్లవారి ఆ రోజు ఇంకా నైట్ అయిపోయింది. తెల్లవారి మేము మళ్ళీ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి ఎంఆర్ఐ తీసుకొని వెళ్ళాము. ఎంఆర్ఐ తీసుకెళ్తే డాక్టర్ గారు ఒకటే చెప్పారు, అమ్మా నువ్వు విని తట్టుకోగలవా, చెప్పమంటావా, నీకు ఎవరన్నా తీసుకొచ్చుకుంటావా అన్నారు. సార్ నాకు దేవుడే తోడండి, ఏది చెప్పినా పర్లేదు చెప్పండి, నాకు నేను వింటాను, నాకు ఆ ధైర్యం ఉంది, చెప్పండి డాక్టర్ గారు అంటే, మా ఆయనకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది, మీరు అర్జెంటుగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్, ఇది ఇక్కడ కాదు వేరే హాస్పిటల్స్ ఎక్కడన్నా విజయవాడ అట్లా హైదరాబాద్ ఎక్కడికో మీ ఇష్టమైన దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మ, ఒంగోలులో కాకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండి అని డాక్టర్ గారు చెప్పారు. నేను ఒక్క క్షణం అయితే కుప్పకూలిపోయాను, ఏం అర్థం కాలేదు. ప్రభా ఎందుకు నాకు ఈ పరీక్ష అని మళ్ళా నేనే ఎందుకని నిన్ను అడగటం ఎందుకు ప్రభా, మీ చిత్తం ఎలా జరగాలో అలాగే జరిగించండి ప్రభా అని నన్ను నేను ధైర్యపరచుకొని, మీరే ఉన్నారు ప్రభా అనుకొని ఆరిని ఇంటికి తీసుకొచ్చేసి ఇద్దరం కలిసి, పాప విజయవాడలో ఉంటది, పాప దగ్గరికి వెళ్ళాము. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాము. ఇక హాస్పిటల్స్ అన్ని, ఒక్క హాస్పిటల్ కాదు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ లో మేము ఎంక్వైరీ చేస్తే ఎవరు బాగుంటారు, ఎవరు చెప్పిన ఫస్ట్ ఆయనకి మీరు బయాప్సీ చేయించండి, బయాప్సీ చేయిస్తేనే తెలుస్తుంది విషయం అన్నారు. ఆ బయాప్సీ కోసం మేము ఎవరు 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 మళ్ళీ ఓపెన్ కాకూడదు అని అన్ని నావిగేషన్ ద్వారా చేయించాలని ఎక్కడ అని సెర్చ్ చేసి గుంటూరులో చేయించాం. బృందా హాస్పిటల్లో ఆయనకి నావిగేషన్ ద్వారా బయాప్సీ చేయించాం. అక్కడికి ముందు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు అదే చెప్పారు, ఈమెమవుతుంది ఈయనకు, ఆమె ఏమవుతుంది అంటే, నేను వాళ్ళ మిస్సెస్ సార్ అన్నాను. మిస్సెస్ అంటే, అమ్మా నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు, బయటకు వెళ్ళిపో, నువ్వు వినలేవు, నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాను. సార్ వింటాను అని ఆయన, ఇంకా అసలు టైం చాలా తక్కువగా ఉంటుంది ఆయనకి, మీరు ఏం చేయించినా కూడా కష్టమే, కానీ మీ తృప్తి కోసం మీరు చేయించాలి కాబట్టి, చూస్తా వదిలేయం కాబట్టి చేయించండి అని ఆయన చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభా అడిగాను, నేను ఏం చేశానయ్యా, నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నావు ప్రభా అంటే, ప్రభు ఒకటే చెప్పాడు, నా కృప నీకు చాలు అంతే. అదే ధైర్యంతో సరే ప్రభు మీ చిత్తం ఏమైతే అదే అవుతుంది అని బయటకు వచ్చేసి, ఇంకా తర్వాత మళ్ళీ ఆయనకు బయాప్సీ చేయిద్దామని చెప్పేసి ఒంగోలు వచ్చేసాము. ఒంగోలు వచ్చి డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్దాము, మనీ చూసుకొని అనే టైంలోనే మళ్ళీ ఆయనకి స్ట్రోక్ వచ్చింది. మళ్ళా స్ట్రోక్ వచ్చేసరికి మళ్ళా మేము మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళాం. మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన్ని చూపించి మళ్ళా ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళా ఒక 3 days అలా ఉంచేసి డాక్టర్స్ మళ్ళా పంపించి, మీరు ఎన్ని రోజులైనా ఇంకా ఇది ఇలాగే జరుగుతూ ఉంటది, ఆయన స్ట్రోక్ వస్తూ ఉంటది, అది రాకుండా మీరు చూసుకోవటమే, జాగ్రత్తగా చూసుకోవటం, అంతకుమించి మీరు ఏం చేయలేరు అని చెప్పారు. ముందు బయాప్సీ చేయకపోతే ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వరు, ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ ఇవ్వాలి, రేడియేషన్ కోసం మీరు బయాప్సీ చేయించాల్సిందే తప్పదు అన్నారు. అందుకోసమనే మేము ఇంకా బయాప్సీ చేయించాలని గుంటూరు మళ్ళా తీసుకెళ్ళి బయాప్సీ చేయించుకొని సక్సెస్ అయ్యిందన్నారు, తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చి ఇక మళ్ళా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే,
రేడియేషన్ ఇప్పించండి. రేడియేషన్ ఇప్పించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. అలాంటి పరిస్థితుల్లో చేతిలో అయితే మనీ లేదు, ఏం చేయాలి అనుకొని చాలా మందిని, అంటే మాకు రావాల్సిన ఆస్తినే మాకు ఇస్తే మేము అమ్ముకొని ఏదో ఒకటి చేస్తాము, ఆ డబ్బు తీసుకుంటాం అన్నప్పుడు కూడా అంటే ఈ లోకంలో అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరని ఎవరు మనల్ని ఆదుకోరు. ప్రభువుతో నీడగా ఉండి ఆయనే నడిపించాలి, ఆయనే సహాయం చేయాలి. ఇంకా పిలిచి అడిగినప్పుడు ఎవరి నుండి మాకు సహాయం రాలేదు. అప్పుడు మళ్ళా నన్ను నేనే అనుకున్నాను, నేను ఎందుకు వీళ్ళని మనుషుల్ని అడుగుతున్నాను దేవుణ్ణి వదిలేసి. ప్రభా నన్ను తప్పు క్షమించయ్యా, నేను ఇలా అడగకూడదు, మీరే నాకు సహాయం చేస్తారు ప్రభా అని మళ్ళా నన్ను నేను సరి చేసుకొని, ప్రభా మీరే దిక్కు, మీరేం చేస్తారో తండ్రి, ఎట్లా చేస్తారో మీ ఇష్టం ప్రభా, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు వారు నాకు ఒకటే సమాధానం చెప్పారు. యెహోషువ 1:9 చెప్పారు. ఏమంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను. నీ మార్గంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాను, నేను నీకేం భయం లేదు, నువ్వు వెళ్ళు అని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన ఒకటే చెప్పండి, మాట ఇచ్చాను కదా. అవును ప్రభా, మీరు మాట ఇచ్చారు తండ్రి, ఆ మాట ప్రకారమే నేను వెళ్తున్నాను ప్రభా, ఏమైనా నీ చిత్తమే ప్రభా అని ప్రభు చిత్తానికి లోపడి ఆయన హైదరాబాద్ గుంటూరు తీసుకెళ్ళి ఆయనకి బయాప్సీ చేయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉన్నారు కానీ మళ్ళా రేడియేషన్ కోసమని ఇంకా మనీ సిద్ధం చేసుకున్నాము, వెళ్దాము అది ఇది అనుకుంటూ మేము మానవ ఆలోచనలుగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక టైంలో అక్కడ గుంటూరు వెళ్ళి నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, 3 months 2 months తీసుకోవాలి. రోజు తిరగటం కష్టము. సిస్టర్ ప్రసన్న అని అడిగాను, నాకు ఇల్లు కావాలి గుంటూరులో, నాకు ఇల్లు చూసి పెట్టు అంటే, చూద్దాం హేమ, నువ్వు వచ్చేసేయి, మనం చూద్దాము, నీకే ఇబ్బంది లేదు, నా దగ్గర ఉంది హేమ అని ఎంతో ధైర్యం చెప్పింది ప్రసన్న. కానీ నేను మనిషిగా ఈ లోకంలో ఇక్కడ ఎక్కడ ఉండాలా ఏంటా అని నేను ఆలోచనలో అయితే నేను ఉన్నాను. కానీ ఆయనైతే ఈ బాధల నుండి నాకు వద్దు అనుకున్నారో ఏమో, ఎంత గట్టిగా ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు. కానీ ప్రభువారు ఆయనకి ఏ బాధలు ఇవన్నీ వద్దు, ఇక్కడ ఇల్లు నీకు వద్దయ్యా నా ఇంటికి అని చెప్పేసి ఆయన్ని జూలై 23వ తేదీ తన సన్నిధికి పిలుచుకున్నారు. ఆయన వెళ్ళిపోయారు. అంటే హాస్పిటల్కి, అంటే మళ్ళా స్ట్రోక్ వచ్చినట్లు అయ్యేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము. హాస్పిటల్లో చేర్పించాము. చేర్పించిన తర్వాత డాక్టర్స్ చెప్పేశారు, ఇంకా ఛాన్స్ చాలా తక్కువ ఆయనకి, మీరు హోప్ వదిలేసుకోండి అనే చెప్పారు. ఇంకా ఏం చేయలేకపోయాం. ప్రభా మీ చిత్తమయ్యా, మీ చిత్తానుసారంగా మరి మీ సున్ని ఎలా చేసుకుంటావో నీ ఇష్టం అని ఒక విధంగా నేను గుండెని రాయి చేసుకొని దేవునికి అప్పగించేసుకుని ఇంకా ఉండిపోయాను. ఆయన 23వ తేదీ చనిపోయారు. ఇంకా ఆయన ఎంత మంచిగా జీవించారు, ఎంతగా ఆదర్శంగా ఈ లోకంలో ఆయన జీవించారు అనే దానికి ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడిక రోజు నాకు అర్థమైపోయింది. ఓ భార్యగా కూడా నేను ఆయన అంతగా అర్థం చేసుకోలేదా, అంటే ఈయనని ఇంత లోకానంలో ఇంతమంది ఈయనకి అభిమానులు ఉన్నారా అని. అసలు ఎంత మంది ఎలా వచ్చారో, ఆయన్ని ఎంతమంది ఎంతగా అభిమానించారు అంటే, అంత మందిలో చిట్టిబాబు ద్వారా నేను ఈ మేలు పొందానని ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళే. ఆయనకి ఎంత మంది, ఎంత ఆదరణ అంటే, వాళ్ళందరూ వచ్చి నన్ను, అమ్మా భయపడకమ్మా, మేమున్నాం. కానీ నేనైతే ఎవరి వైపు చూడలేదు. ప్రభా మీరే తండ్రి, మీ నన్ను ఎలా నడిపించుకుంటారో మీ ఇష్టం అని ప్రభుకే నన్ను నేను అప్పగించుకున్నాను.
ప్రభు నన్ను అలా ధైర్యపరిచి నన్ను అలా నిలబెట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి 5 నెలల కాలం గడిచింది. ఇన్ని నెలలు ఈ ఈ ఈ ఈ 5 నెలల కాలంలో కూడా నేను ఒక్కోసారి అదే ఒంటరితనాన్ని భరించలేక ఒక్కోసారి అడుగుతాను ప్రభుని, ప్రభా నన్నెందుకయ్యా ఇంకా ఉంచేసావు? నాతోటి నీకేం పని ఉంది? నన్ను తీసుకుపోయా నువ్వు? ఇలా అడిగాను. కానీ ప్రభువు ఆయన అందుకు ఒప్పుకోలేదు నన్ను. మళ్ళా నన్ను నేనే నువ్వు ఉంచినందుకాలం నేను ఉంటాను, నువ్వేం చేస్తావు, దాన్ని ఎలా నడిపిస్తారు మీ ఇష్టం ప్రభు అని చెప్పేసి ప్రభువుకు నేను సబ్మిట్ చేసుకొని ఇంకా అలాగే ప్రభు ఆయన ఉన్నాడనే ధైర్యంతో ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనుషులు నమ్ముకోవటం వ్యర్థం, రాజులు నమ్ముకోవటం వ్యర్థం, యెహోవా తండ్రి మీరే మాకు తోడు ప్రభా, నాకు యజమానిగా ఉండి మీరే నడిపిస్తారు ప్రభా అని చెప్పేసి ఆయనతోటి నేను ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ అలాగే ఇప్పటికీ అలా జీవిస్తున్నాను. కానీ మా వారి లేని లోటు అయితే నాకు ఈ లోకంలో ఉంది. అయినప్పటికీ ఆయన మళ్ళా నేను పరలోకంలో కలుసుకుంటాను, ఆయనతో నేను చూస్తాననే నిరీక్షణతో అయితే నేను ఉన్నాను. కానీ నన్ను చూసిన చాలా మంది ఆమె చాలా బాగుంది, పర్లేదు 5 నెలల్లో చాలా రికవర్ అయిపోయింది, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది అంటే నన్ను చూసి అలా మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. కానీ నా ధైర్యము, నేను ఎలా ఉన్నాను అనేది ఆ ప్రభుకే తెలుసు. నా ఒంటరితనం ఏందో ప్రభువుకు తెలుసు. నా ఒంటరితనంలో ప్రభు ఎలా ఆదరించాడు ఆ విషయం నాకు తెలుసు. అంటే ప్రభు ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను అన్న వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన విడవడు, నన్ను నా చేయి విడవడు, తల్లి మర్చినా నేను నిన్ను విడవనని చెప్పాడు దేవుడు అని చెప్పేసి నన్ను నేను ఆదరణ అంటే ధైర్యపరుచుకుంటూ ఎవరున్నా లేకున్నా ప్రభు మీరుంటే చాలు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నేను ఇలా ఉన్నాను. ఇక సంఘానికి వచ్చేసరికి ఆయన లేరు. సంఘాన్ని ఎలా నడిపించాలి ప్రభు తండ్రి, మీరే నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభు ఈ సంఘం ఏమైపోద్దో, చాలా మంది వస్తున్నారు, మేం చేస్తామండి, ఎందుకంటే అదంతా హిందువుల మధ్య ఉంది. అందరికీ ప్రతి ఒక్క అసలు క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఒక క్రైస్తవ కుటుంబం మాదే, చుట్టూ ప్రతి ఒక్కళ్ళు హిందూస్. వీళ్ళందరి మధ్య మీరు ఎట్లా సేవ చేస్తున్నారని చాలా మంది ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యపోయి వాళ్ళే వచ్చేసి మాకు ఇవ్వండి మేము సేవ చేస్తాము. చాలా మంది చాలా విధాలుగా నన్ను అడుగుతూ, కొంతమంది అయితే నువ్వు ఒంటరిగా అయిపోయావు కదా, నీకు తోడు ఉంటారు, పైన ఆ చర్చి తీసేసి ఇల్లు పెట్టుకో, ఇల్లు కట్టించమ్మా, ఇల్లు కట్టించి రెంట్కి ఇస్తే నీకు డబ్బు వస్తుంది, నీకు తోడు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, ఎందుకు నీకు అలా ఖాళీగా పెట్టుకుంటా. ఇలా రకరకాల సమస్యలు శాతాండి ఏ విధంగా శోధిస్తున్నాడంటే రోజుకో సమస్య, ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో ఒకటి చెప్తారు, ఇలా 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 నన్ను శోధిస్తా ఉన్నారు. కానీ నేనైతే వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నా, మనుషుల్నే నేను నమ్మడం కష్టం అండి, దేవుడే నాకు తోడున్నాడు, పైన ఉన్నాడు, ఆయన తోడుని తీసేయమంటారు ఏంటండి అని నేను ఖండితంగా ఒకటే సమాధానం చెప్పాను. నాకు అలా చెప్పే వాళ్ళందరికీ ప్రభు మరి ఈ పరిచర్య ఇంకా ఒకటి ఆయన ఉన్నప్పుడు అంటే పొలిటికల్ గా ఆయన కొంత ముందు పనిచేస్తున్నారు, ప్రజల్లో ఆయనకు ఒక పేరు ఉంది, కొంచెం అలా ఉన్నారు కాబట్టి అలా ఉన్నారేమో. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, మరి పరిచర్యలో ఏమైనా అడ్డంకాలు వస్తాయా, ఆటంకాలు వస్తాయా అని ఒక చిన్న భయం అయితే ఉంది. కానీ ప్రభా అలాంటి ఆటంకాలు లేకుండా క్రమంగా తండ్రి పరిచర్య ముందుకు సాగాలి ప్రభా, సంఘం ఆగిపోకూడదు అని అనుదినం అదే నా ప్రార్థన. నేను అందరినీ కోరుకునేది కూడా ఈ సంఘం ఆగిపోకూడదు, పరిచర్య ముందుకు సాగాలి, దాని మంచి కాపరి వచ్చి ఆ సంఘాన్ని చక్కగా ముందుకు నడిపించాలని నా కోరిక. నేనున్నంత కాలం ఈ సంఘం నడవాలనేదే నా కోరిక. అలా జరుగుతుంది అని అలా జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నా కుటుంబం, బిడ్డలు, చిన్న బిడ్డ ఇప్పుడు US లో ఉంది, చికాగోలో ఉంది. ఆ అమ్మాయి చదువుతూ ఉండి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, మమ్మీ నేను ఇంకా వెళ్ళను మమ్మీ,
ఉండిపోతాను. కానీ అమ్మ తన మధ్యలో చదువు ఆపేసుకొని ఎంఎస్కి వెళ్ళింది. మధ్యలో ఆపేసి వచ్చి తన చదువు పాడు చేసుకోవడం ఎందుకు అని, వద్దమ్మా నువ్వు వెళ్ళిపో, నాకేం పర్లేదు, నాకు దేవుడు తోడున్నాడని బిడ్డను పంపించాను. బిడ్డలు అక్కడ ఉన్నప్పటికి కూడా ఆ బిడ్డకి మనసంతా ఇక్కడే ఉంటది, అమ్మ ఎలా ఉంది ఏంటి అని. పెద్ద పాప అయితే విజయవాడ అత్తగారి నుండి వచ్చి ఇక్కడే ఉంటాను మమ్మీ, ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అని అల్లుడు మా పాప ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తాం. కానీ నేనైతే ఈ విషయంలో వాళ్ళ అత్తగారి గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి మనం. వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ అంటే, ఆమె అత్తయ్య ఒక్కతే ఉన్నారు రా వెళ్ళు అని చెప్పేసి మా అల్లుడు గారిని ఇక్కడికి నా కొడుకులాగా వదిలేసి, నీ కొడుకులు లేరని బాధపడవద్దమ్మా, నీకు మీ అల్లుడే కొడుకు అనుకో అని చెప్పేసి ఆమె నాకు ఆ బిడ్డని గురించి చెప్పినప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, నా సొంత అన్నదమ్ముల్లాగా అన్నయ్య నాకు సిస్టర్ గారిని మేము ఉన్నాము అని వాళ్ళు చెప్తుంటే, నిజంగా అంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు ప్రభా, మీకు వందనాలు ప్రభా అని అప్పుడు నేను మనసులో ఎన్నో వందనాలు చెప్పుకున్నాను. అలాంటి కుటుంబాన్ని నాకు తోడుగా ఆదరణగా ఇచ్చాడు. ఒక మంచి అల్లుడిని ఇచ్చాడు ప్రభు. నా బిడ్డలు తల్లి పట్ల ఎంతో ప్రేమ కలిగిన బిడ్డల్ని నాకు దేవుడు అనుగ్రహించాడు. కుటుంబం అంతా మరి ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తాం, మనిషిగా ఆలోచించినప్పుడు ప్రభా మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి బిడ్డల్ని ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, అన్ని మంచిగా ఉన్నాయి కదయ్యా, ఎందుకయ్యా నా భర్తను తీసుకెళ్ళావు, మళ్ళా నన్ను నేను తప్పు అట్లా అడగకూడదు ప్రభు. నేను నీ చిత్తం ప్రభు, మీ చిత్తానుసారంగా నా బిడ్డని ఆయన తీసుకెళ్ళిపోయారు. మీ ఇష్టం, మీ ఇష్టమైన మీ ఇష్ట ప్రకారమే మీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించమని నేను ప్రభుని అడుగుతూ అలా ప్రార్థన చేసుకుంటూ అలా జీవిస్తున్నాను. మా పరిచర్య ఇంకా ముందుకు సాగాలని, ఎలాంటి అడ్డులు ఆటంకాలు లేకుండా, ఎలాంటి శోధనలు లేకుండా ఈ పరిచర్యలో మేము ముందుకు సాగాలని మీరందరూ ప్రార్థన చేయమని వినవించుకుంటున్నాను. అలాగే ఆ బిడ్డలను కుటుంబాలను, చిన్న బిడ్డ ఇంకా వివాహానికి ఉంది, అమ్మాయికి మంచి సంబంధం కుదిరి ఆ బిడ్డ కూడా జీవితంలో ముందుకు మంచి జీవితంలో స్థిరపడాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పెద్ద బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు చిన్న పాప ఉంది, అల్లుడు గారు పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళిద్దరు ఉద్యోగాల విషయంలో ప్రతి విషయంలో మంచి జరగాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మా మా సంఘం పేరు ఆదరణ ప్రార్థనా మందిరం. అది విఐపి రోడ్, ఒంగోలు, సుజాత నగర్ 2nd లైన్ లో ఉంటుంది. ఆ ప్రార్థనా మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమం సజావుగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరగాలని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. వందనాలండి. వందనాలక్క. వందనాలు. ఎంతో చక్కని సాక్ష్యాన్ని మనతో పంచుకున్నటువంటి హేమ సిస్టర్ కు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి అక్క సాక్ష్యాన్ని వింటున్నప్పుడు కొన్ని నాకు దేవుడిచ్చిన తలంపుల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సాక్ష్యాన్ని నేను చెప్పట్లేదు. మరి దావీదు చెప్పినట్టుగా శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు. అదే రీతిగా అక్క వాళ్ళ తమ్ముని ఆరోగ్యంగా మరి ఆ రీతిగా లేకపోయి ఉంటే మరి వాళ్ళు దేవునిలోనికి వచ్చేవారు కాదేమో. మరి దేవుడు ఒక ముళ్ళును పెట్టి మరి తన దగ్గరికి ఆకర్షించుకున్నట్టుగా మరి మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా పౌలు చెప్పినట్టుగా మీరే నాకు పత్రికలు కారా అన్నట్టుగా విశ్వాసులను గురించి మరి వాళ్ళ జీవితంలో మరి జోబ్ అంకుల్ కానీ అని అక్క కానీ విశ్వాసులుగా వారు చూపినటువంటి ఆ ప్రేమను బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చామని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ రీతిగా మరి మనకు కూడా మరి వాళ్ళు మంచి మాదిరికరంగా ఉన్నట్టుగా మనం ఆలోచన చేయవచ్చు. సో మన ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా అవసరం. తర్వాత మరి తన కుమార్తె వివాహం విషయంలో కానీ మరి అక్క ట్రాన్స్ఫర్ విషయంలో కానీ మన దేవుడు అద్భుతములు చేయవాడు అనేటువంటి వాక్యం అక్కడ రుజువైనట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా తన యొక్క హస్బెండ్ విషయంలో మరి పౌలు చెప్పినట్టుగా
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా మరి అంకుల్ ఎంతో ధైర్యంగా ఎంతో స్థిరంగా మరి దేవుడు పిలుచుకున్నప్పుడు నేను వెళ్తాను అని మరి చెప్పగలిగినటువంటి ఆ సిద్ధపాటును దేవుడు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. మనకు కూడా అంకుల్ కూడా ఒక మాదిరికరంగా ఉన్నట్టుగా మనము ఆలోచన చేయొచ్చు. తర్వాత మరి అంకుల్ని కోల్పోయిన తర్వాత మరి దేవుడు అక్కడ నా కృప నీకు చాలు అని మరి ఆదించిన రీతిగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుని కృప మనకు చాలు. మరి పౌలుతో కూడా దేవుడు అదే చెప్తాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. అంత మాత్రమే కాకుండా విశ్వాసం నా కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. సో అదే విధంగా అక్క కూడా మరి యేసు వైపు చూస్తూ మరి ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, కుటుంబాలలో మరి నా మటు ప్రేమ కూడా ప్రవ్వ మరి ఆర్థికంగా సమస్యలున్నా, ఏ రకమైన సమస్యలున్నా అవి భరించవచ్చు, కానీ మా కుటుంబీకుల్ని కదా మీరు అంటే మరణానికి అప్పగించొద్దు అనేది మరి ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు మరి దాన్ని అనుమతించినప్పుడు మనం ఏం కాకుండా దేవుడు మనకు ఒక శుభప్రదమైన పడాల్సిన అవసరం లేదు. సో ఏదో రోజు దేవుడు మరి వాళ్ళతో మనం కలుసుకుంటాం. మరి మరి జీవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తా ఉన్నారు. మరి కాబట్టి మరి మనం మరి